సో మొత్తానికి మన సలార్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయింది. ఏమంటారు, ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నారు. సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు? కట్ చేస్తే వారం రోజులు కూడా లేదు సినిమా రిలీజ్కి. అవును. సో నెక్స్ట్ సింగిల్ ఎప్పుడు? అసలు ప్రమోషన్స్ ఏమైనా ఉంటాయా, ఉండవా? అసలు తెలియదు, నిజంగా తెలియదు. నేను కూడా వెయిట్ చేస్తున్నాను. నేను విన్న 2 పాటలు బ్యూటిఫుల్ సాంగ్స్, 2 కూడా ఓకే, అందరికీ విపరీతంగా నచ్చుతాయి. ఓకే. ఒక సాంగ్ మాత్రం సిచ్యువేషనల్ సాంగ్ అని అనుకుంటున్నాను నేను, ఎందుకంటే ఆ సాంగ్లో రాసిన విధానం అలా ఉంది. పాట ఓకే, ఒక అద్భుతమైన సింగర్తో పాడిచ్చారు ఆ పాట. చాలా బాగా పాడారు. సో ఎలా ఉంది తెలుసా ఇది? ఒక అద్భుతమైన సింగర్ నన్ను చిత్తగొడతారండి చెప్పానంటే, అందుకని నేను చెప్పట్లేదు. బట్ అందరూ వెయిట్ చేసి ఆ పాట వింటే బాగుంటుంది. అది అద్భుతమైన సిచ్యువేషన్. ఆ సిచ్యువేషన్ లేదు, ఆ సిచ్యువేషన్కి అందరూ కాలర్లు ఎగరేసుకుంటారేమో అనేది నా ఫీలింగ్. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ కూడా. నాకు ఎలివేషన్ సాంగ్ అది. సో ఇప్పుడు అందరికి అర్థమైంది కదా. సో గెట్ రెడీ, నెక్స్ట్ సింగిల్ ఏది రిలీజ్ అవుతుందంటే ప్రభాస్ని ఎలివేట్ చేసే ఒక, అది నెక్స్ట్ సింగిల్ కాదో నాకు తెలియదు, బట్ సినిమాలో ఉంది ఆ పాట. ఓకే, బట్ ఎనీవే రిలీజ్కి చాలా దగ్గరలో ఉన్నాం కాబట్టి నెక్స్ట్ డెఫినెట్లీ ప్రభాస్ని ఎలివేట్ చేసే సాంగే రిలీజ్ అవుతుందని. ఇంకా జోక్ ఏంటంటే, ఎక్కడ మ్యూజిక్ వింటే మరి నాకు కూడా తెలిసిపోతుందేమో, వాళ్ళు వెనకాల కీబోర్డ్స్ ఏం పెట్టకుండా జస్ట్ ఒక కీబోర్డ్, జస్ట్ ఒక కార్డ్ వేసి పంపించారు ఆ రోజు పాటని నేను పాడించేటప్పుడు, ఆ పాట విన్నప్పుడు నేను. సో అది ఎలా వాళ్ళు నాకు అంటే లిరిసిస్ట్ ఆ రోజు కూర్చొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు సీన్, నాకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది అని చెప్తున్నారు. అబ్బా అనిపించింది నాకు ఆ రోజు ఆ పాట లిరిక్ వింటుంటే. ఓకే, సో మేబీ అది థియేటర్లో నేను కూడా ఎక్స్ప్లెయిన్ వినాలి. లిరిక్స్ గుర్తు, అసలు నిజంగా నాకు ట్యూన్ కూడా గుర్తులేదు ఇవాళ. అది 2 సార్లు పాడించాను వెళ్ళి, ఒకసారి కరెక్షన్ పాడించాను, ఒకసారి ఫుల్ సాంగ్ పాడించాను వెళ్ళి. అది నాకు అసలు గుర్తు కూడా రావట్లేదు. అరే ఏం పాటరా అని. పాట పేరు తెలుసు కానీ అది వద్దులేండి, చెప్పొద్దు. చెప్పొచ్చు కదా. అమ్మ వద్దండి. ఒక ఫీమేల్ ఓరియంటెడ్ సాంగ్ అంటే ఈ మధ్య కాలంలో అయితే వెరీ రేర్. అవును, అసలు ఒక ఫీమేల్ సింగిల్ అనేది. అవును. సో అంటే మేల్ డామినేటెడ్ మూవీ అవ్వడము. ఎగ్జాక్ట్లీ. అందరూ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, ఓకే ఇది ఫ్రెండ్షిప్ని ఎలివేట్ చేస్తున్న సాంగ్, ఇది మేల్ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటారు. బట్ అది ఫీమేల్లో చేయడం, ఒక మదర్ సెంటిమెంట్ని అందులో పెట్టడం, అది చాలా చాలా రేర్. ఈ మధ్య వస్తున్న పాటల్లో ఫీమేల్ తక్కువగా వస్తున్నాయి, వచ్చినవి కూడా ఇలా ఇంత బాగా రిసీవ్ చేసుకుంటున్నారు జనం. ఎలా అంటే ఇప్పుడు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఇలాంటి ఒక మెగా ప్రాజెక్ట్లో పాడుతున్నందుకు డెఫినెట్లీ హరిణికి బోల్డ్ అని కాంప్లిమెంట్స్ వచ్చే ఉంటాయి కదా. కాంప్లిమెంట్స్తో పాటు చూడు ఇంకా నువ్వు స్కై రాకెటింగ్ అయిపోతావు ఈ సాంగ్ అలా అంటుంటారు. నేను అందుకే మొత్తం మెసేజ్ చదవను. అందరూ వెరీ గుడ్ అండి, చాలా బాగా పాడారని ఫస్ట్ మెసేజ్ పెడతారు. తర్వాత వాళ్ళు ఏవైతే ఎలివేట్ చేస్తున్నారో అవన్నీ నేను ఎక్కువ చదవను. ఎలివేషన్ వద్దా? వద్దులేండి. నాకేం వస్తుందని కాదు కానీ, ఓకే ఇక్కడికి చాలు. నెక్స్ట్ ఇంకా ఏదైనా ప్రాజెక్ట్ వస్తే డెఫినెట్లీ వర్క్ చేయడానికి రెడీ అంతే.